ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. నవంబర్ 21, 2025 నుంచి 4 కొత్త లేబర్ లాలు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఇదివరకు 29 లేబర్ లాలు ఉండేవి. వాటిని అన్నింటినీ కుదిర్చి 4కి సెట్ చేయడం జరిగింది. అసలు అందులో ఏముంది అని అంటే, ఇదివరకు దాదాపుగా ఒక 14 గంటలు 16 గంటలు కూడా పనిచేసేవారు కదా. ఇక మీదట 8 నుంచి 12 గంటల వరకు మాత్రమే పని చేయాలి. దాంతోపాటు ఏ కంపెనీ అయినా సరే నామినల్గా ఒక శాలరీని ఫిక్స్ చేయడం అనేది కంపల్సరీ. ఆ శాలరీ కూడా వితిన్ మంత్లో 7th లోపే వారికి అందజేయాలి. ఒకవేళ అందజేయని పక్షంలో ఆ శాలరీలో ఉన్న 50% కూడా అందజేసే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఎంప్లాయర్, అదేవిధంగా ఎంప్లాయ్, ఈ ఇద్దరు కూడా పిఎఫ్లో సగంగా పే చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎంప్లాయ్ మీదనే మొత్తం పిఎఫ్ అనేది కూడా క్రెడిట్ చేయడం జరుగుతుంది, 2 వర్షన్స్ కూడా. ఇక మీదట అలా కాదు, ఖచ్చితంగా కంపెనీ సగం, అదేవిధంగా ఎంప్లాయీ కూడా సగం చేయాలి. ఇకపోతే ఏవైతే 8 నుంచి 10-12 గంటలు ఉందో అదంతా కూడా, అంటే వారంలో కేవలం 48 గంటలు మాత్రమే ఒక ఉద్యోగి పని చేయాలి. ఒకవేళ ఎక్కువ గంటలు పనిచేసినట్లయితే ఉన్న శాలరీ అంటే ఏదైతే ఉంటుందో దానికి డబల్ శాలరీ అనేది వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక మేల్ ఫీమేల్ అని చెప్పేసి తారతమ్యం లేకుండా ఒకే పనిని కనుక ఇటు అమ్మాయిలు కూడా వర్క్ చేసినా కూడా వారిద్దరికి సేమ్ శాలరీ అనేది ఉండాలి. ఇకపోతే అమ్మాయిలకు కూడా నైట్ షిఫ్ట్స్ అనేవి కూడా వారి యొక్క సేఫ్టీని అంతా కూడా ప్రొటెక్షన్ అంతా చూసిన తర్వాత వారికి కూడా అన్ని షిఫ్ట్స్ అనేవి అందుబాటులో ఉంచాలి. ఇకపోతే ఒకవేళ అంటే దాన్ని కూడా వారి యొక్క అంగీకారంతో మాత్రమే. ఇకపోతే ఏదైతే 28 వారాల పాటు కూడా ఈ అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టైంలో మెటర్నిటీ లీవ్ అని ఉంటుంది కదా, అది ఉద్యోగంగానే దాన్ని కన్సిడర్ చేస్తూ వారికి లీవ్ అనేది ఇవ్వాలి. అంతేకాని వారిని ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వారిని టర్మినేట్ చేయడానికి లేదు. ఇలా కొన్నివన్నీ నిబంధనలతో కూడిన ఏదైతే ఉందో దాన్నంతా కూడా లేబర్ లాలో పొందుపరచడం జరిగింది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఇదివరకు 5 సంవత్సరాల పాటు పనిచేస్తేనే బెనిఫిట్స్ అనేవి కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ వచ్చేది. కానీ ఇక మీదట అలా కాదు, 1 year వర్క్ చేసినా సరే ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ ఎంప్లాయీకి వర్తిస్తాయి. దాంతోపాటు ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్ అనేది మస్ట్గా ఎంప్లాయీకి ఎంప్లాయర్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సిందే. ఇక 40 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే వారి కంపెనీలో పనిచేస్తుంటారో వారికి సంవత్సరంలో ఒక్కసారైనా ఫ్రీ హెల్త్ చెకప్ అనేది చేపిస్తూ ఉండాలి. ఇలాంటి వాటితోటి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి అని చెప్పేసి ఇవైతే 4 లేబర్ లాస్ ఉన్నాయో దాంట్లో చాలా క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి ఇక మీదట ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఎంప్లాయర్తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన వాటి ప్రకారంగా వారు ఏదైనా ఉల్లంఘన చేసినంత మాత్రమే మీరు ఖచ్చితంగా దాన్ని మీరు కేసు రూపేణా ఫైల్ చేసేసి మీరు న్యాయం పొందడానికి అన్ని రకాల అవసరం ఉంటుంది. అయితే ఇవన్నిటిని నేపథ్యంలో కూడా ఇప్పుడైతే ఉన్నవి, గతంలో ఉన్నవి కానీ ఎప్పుడైతే అవి జస్ట్ మాటల రూపంలోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనిపైన అన్నీ ఇచ్చేసి అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఈ 4 లేబర్ లాస్ ఉన్నాయో ఇవి ఖచ్చితంగా పనిచేయాల్సిందే. చెయ్యని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే కంపెనీ ఉంటుందో దానిపైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆల్రెడీ అందులో పొందుపరచడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే ఆ కంపెనీకి ఉన్న ఏదైతే ఉంటుందో గుర్తింపు దాన్ని రద్దు చేయడం కానివ్వండి, ఒకవేళ అందులో 100 మంది ఎంప్లాయీస్ ఉంటే దాని పరంగా ఎలా ఉంది, ఇవన్నీ కూడా దాంట్లో చాలా క్లియర్ అండ్ క్లిస్టర్గా పొందుపరిచారు. కాబట్టి ఇక మీదట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ చేస్తున్నాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ లేబర్ లాలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కువ కనుక వర్కింగ్ అవర్స్ కనుక పనిచేసినట్లయితే డబల్ శాలరీ అనేది పే చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. కాబట్టి వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేసి నేను చేశాను కదా అండి, నాకు ఇంత శాలరీ పే చేయండి అని చెప్పేసి మీరు అడగకుండానే వారే దాన్ని
ఖచ్చితంగా ఎంప్లాయీకి ప్రొవైడ్ చేయాల్సినంత అవసరం ఉంది. ఇక మీదట అన్ని ఏవైతే ఇవన్నీ చెప్పాను కదా, ఈ పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా అవన్నీ కంపెనీ కంపల్సరీగా పాటించాల్సిందే. పాటించని పక్షంలో ఖచ్చితంగా వాటిపైనే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల స్టెప్స్ అయితే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ అది కనుక ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోతే ఎవరైతే అక్కడ పనిచేస్తున్న వారు ఉన్నారో వారు కంప్లైంట్ చేయడానికి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఎందుకు ఇప్పుడు వెంటనే దీనిపైన రెస్పాండ్ అవ్వడం జరిగింది, ఇది 2020 నుంచి కూడా ఉంటూ వచ్చింది. అంటే 29 లేబర్ లాస్ ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎందుకని ఇప్పుడు స్పష్టంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే, చాలా మంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే ఎక్కువ వర్కింగ్ అవర్స్, అదేవిధంగా లీవ్స్ కూడా సరిగ్గా శాంక్షన్ చేయడం లేదు. దాంతోపాటు మమ్మల్ని చాలా వేధిస్తున్నారు. అదేవిధంగా జీతాలు కూడా ఇన్ టైంలో వేయకుండా చూస్తే చాలా మందికి కూడా మంత్ ఎండింగ్ వరకు కూడా 28, 29 వరకు కూడా శాలరీస్ ఇవ్వని సంస్థలు కూడా ఇప్పటి వరకు కొన్ని ఉన్నాయి. ఇంకా బ్రతిమలాడుకోవాలి, ఈ మంత్ శాలరీ రాదు, నెక్స్ట్ మంత్ కూడా హాఫ్ మంత్లోకి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పటికి కూడా బ్రతిమలాడుకోవాలి, సార్ నా శాలరీ ఇవ్వండి, కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఇంకా లేవు. ఖచ్చితంగా వితిన్ మంత్లో 7th లోపే ఖచ్చితంగా శాలరీ అనేది ఎంప్లాయర్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే. ఒకవేళ చెయ్యని పక్షంలో అంత లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా 50% అయినా శాలరీ వారికి ఖచ్చితంగా కేటాయించాల్సిందే అని చెప్పేసి చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. కాబట్టి ఇక మీదట ఎంప్లాయీస్ భయపడాల్సినంత అవసరం లేదు. ఈ కొత్త లేబర్ లాస్ అన్నీ కూడా ఈ ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలో చాలా ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా చేయడానికి మాత్రమే వచ్చాయి. కాబట్టి చూస్తున్నా అంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఇక మీదట పిఎఫ్ విషయంలో కానివ్వండి, దాని విషయంలో కానివ్వండి, కొంచెము ఎంప్లాయీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల అని చెప్పేసి. అంటే ఎలాంటిది లేదు, అవి గతంలో ఉన్నవే, కానీ దాన్ని మొత్తం కూడా 28 లేబర్ లాస్లో కూడా చాలా డిఫరెంట్గా ఉండేటివి. అవన్నింటినీ కూడా పొందుపరిచి ఈ 4 సింపుల్ అండ్ షార్ట్గా ఒక 4 లేబర్ లాస్ ఉంటే మాత్రం చాలా క్లియర్గా వారికి అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో కూడా ఇటు వర్కింగ్ అవర్సు, తర్వాత నెక్స్ట్ ఏదైతే జెండర్ డిఫరెన్సెస్ ఉండేది కదా అది లేకుండా, అదేవిధంగా లీవ్స్ విషయంలో కానివ్వండి, ఇకపోతే శాలరీ విషయంలో కానివ్వండి, పిఎఫ్ విషయంలో కానివ్వండి, చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేస్తూ అనేది ఈ లేబర్ లాస్ని ముందుకు ఏదైతే మొత్తం అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇక మీదట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంప్లాయీస్ చాలా క్లియర్గా సంస్థలో మీకున్న రైట్స్ని అడిగే అవకాశం ఉందని చెప్పేసి నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.